హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో హాస్టల్స్ నిర్వాహకులతో మల్కాజ్గిరి సిపి కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మొన్న అర్ధరాత్రి ఆపరేషన్ నిర్వహించిన మల్కాజ్గిరి సిపి సుమతి పోఖ్రీలో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులుగా గుర్తించారు. దిల్సుఖ్ నగర్ జోన్ హాట్స్పాట్ గా గుర్తించారు మల్కాజ్గిరి సిపి సుమతి. రాత్రిపూట అవసరం లేకున్నా రోడ్లపై తిరిగి న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దిల్సుఖ్ నగర్ లో ఈగల్ టీమ్ తో కలిసి డ్రగ్స్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. హాస్టల్ విద్యార్థుల్ని దారిలోకి తెచ్చేందుకు యాజమాన్యాలు సహకరించాలని చెప్పారు. యూజ్ ఆన్ దిస్ డేటా టెక్నాలజీ వాడి మేము ఖచ్చితంగా అదే పర్టికులర్ పర్సన్ ఎన్నిసార్లు ఈ ఏరియాలో ఆఫ్టర్ ఎ సర్టన్ టైం అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజర్కి ఒక టైం ఉంది 1 o'clock తర్వాత వీళ్ళకి ఏం పని ఉంది, దే ఆర్ నాట్ వర్కింగ్, వాళ్ళు అక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నాట్ దట్ 100 మందిని మేము పట్టుకోలేము, బట్ ఖచ్చితంగా టెక్నాలజీతో రిపీటెడ్గా వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీస్ అప్రిహెండ్ చేయడం చేసి కౌన్సిల్ చేస్తారు. కొన్ని రోజులు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, లేదంటే స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా చేసి ఉండవచ్చు అని మా అనుమానం. మరి వీళ్ళు అలా ఉండడం వల్లనే ఆ హ్యాబిట్స్కి లోన్ అవుతున్నారు, కానీ అది చేయడం వల్ల ఇది తాగటం లేదు. కాకపోతే మేము ఒక్కరమే చేయలేము కాబట్టి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈగల్ వాళ్ళు మేము ఈ ఏరియా ఒక హాట్స్పాట్గా గుర్తించాం కాబట్టి ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దిస్ ఏరియా. ర్యాండమ్గా ఎప్పుడైనా వచ్చి ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు ఏమన్నా కన్జ్యూమ్ చేశారా అన్న టెస్ట్ కిట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో దే ఆర్ గోయింగ్ టు డూ దట్ టెస్ట్. నాట్ దట్ మీకు కనపడాలని లేదు, చాలా అన్అప్రూజివ్గా. ఆ రోజు నేను వచ్చింది ఎవరికి తెలీదు, అదేదో 4 రోజుల తర్వాత ఎవరో ఎక్కడి నుంచో తీసి ఇట్లా వేస్తే జస్ట్ అట్లా అయింది. కానీ బట్ అట్లాంటివి పోలీస్ చాలా పనులు చాలామంది చేస్తారు కూడా. అంటే దట్ ఈజ్ అవర్ జాబ్ అండ్ వీ విల్ డూ. సో ఈగల్ టీం ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మనకు మా కమిషనరేట్లో ఇది ఒక హాట్స్పాట్ మాకు, అంటే దీని మీద మేము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఒక ఎల్బీనగర్ జోనే కాకుండా ఎల్బీనగర్ జోన్లో ఒక 3-4 ఏరియాస్ ఉన్నాయి. అట్లానే ఉప్పల్ జోన్లో ఒక 4-5 ఏరియాస్ ఉన్నాయి. ఈవెన్ మల్కాజ్గిరిలో ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అస్ట్వైల్ నార్త్ జోన్ ఏరియాలో కొంత ఉంది, తర్వాత బియాండ్ దట్ కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లా మీరు కోఆపరేట్ చేసి మాకు సక్సెస్ఫుల్గా ఈ ఏరియాలో మీరు హాస్టల్స్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో మీరు 10 తర్వాతనో 11 తర్వాతనో మీ రెస్ట్రిక్షన్స్ ఏవి పెట్టుకుంటే దాని తర్వాత ఎవరైనా వస్తే ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ ద రైట్ టు ఇన్ఫార్మ్ టు ద కన్సర్న్ ఎవరైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే రైట్ మీకు ఉంటుంది.